ఓ ఊర్లా కొందరు వరి వండిస్తే ఇంకా కొందరు పత్తేస్తారు, కొందరేమో మిరప తోటేస్తే కొందరు మొక్కజొన్న. ఇట్లా ఎవ్వరికి నచ్చిన పంటలు ఆళ్ళ భూమిలో మంచిగా వండే పంటలు వేస్తారు. భూమి జాగలు ఎక్కువ ఉన్నోళ్ళు 2-3 తీర్ల పంటలు పండిస్తారు. ఊర్ల పంట పోతుంటే తొవ్వెమ్మటి తీరు పంటలు కానొస్తుంటాయి. కానీ ఓ ఊర్లా అంత రివర్స్ నడుస్తుందిలా. ఇంతకు వాళ్ళేం పండిస్తుర్రంటే నిర్మల్ జిల్లా పాక్పట్ల 2200 ఎకరాల వ్యవసాయం నడుస్తుంది. అట్లా అని తీరు పంటలు వేయరులో అందరకం ఒక తీరు పంటలే వేస్తారు. మక్క అయితే మక్క, జొన్న అయితే జొన్న, పసుపు అయితే పసుపు, అంతే తప్ప మా ఇష్టమున్న పంట వేసుకుంటామంటే నడవది అనరు కూడా. ఇప్పటి సంది కాదు, 25 ఏండ్ల కంచెలి ఇదే కథ. అప్పట్ల 8 మంది రైతులు కలిసి సీడ్ కమిటీ అని పెట్టి అందరూ ఒక్క తీరు ఇత్తనాల పంటలే వండియాలని డిసైడ్ అయ్యిరట. అట్లాని లోకల్ కంపెనీల ఇత్తనాల పంటలు వండియరు, అంతా ఇంటర్నేషనల్ లెవెల్ పంటలే వండిస్తారు. కమర్షియల్ పంటకి వెళ్తే మార్కెట్లో దళారులు కానీ ఎవరన్నా వాళ్ళ చేతుల్లో మోసపోతున్నాము. ఈ మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీస్ వాళ్ళ వచ్చుడికి ఏంటంటే మాకు ధర కరెక్ట్ ఉంటున్నది. గదన్నట్టు మామూలు పంటలు వండిస్తే మార్కెట్ల దళారులు మోసాలు చేస్తుర్రని గీ తొవ్వదొక్కిరన్నట్టు. ఇత్తనాల పంట అయితే సీడ్ కంపెనీల వచ్చి రైతులతోని అగ్రిమెంట్ రాయించుకొని ఎకరానికి ఇంత పంట వస్తది అని చెప్తాయట. కానీ ఇంకో 2-3 క్వింటాలు ఎక్కువే వస్తుందట. మళ్ళా పంట బయట అమ్ముకునే తిప్పలేదు, కంపెనీలో వచ్చి కొనుక్కొని పోతాయి, ఎమ్మటే పైసలు ఇస్తాయి. మరి ఒకళ్ళ నష్టపోతే అంటారేమో. మన కరెక్ట్ గిన్ని డబ్బులు వస్తాయి, గింత క్వాంటిటీ వస్తుంది, గిన్ని అంటే ఖచ్చితంగా గిన్ని పైసలు వస్తాయి ఒక ఎకరంలా అని మేము ముందే నిర్ణయించుకొని దాని ప్రకారం సీడ్ వేస్తాం. అలా కంపెనీ సీడ్ పెట్టిరు కాబట్టి సగం మంది రైతులు నష్టపోతే వాటికి పైసలు సుత కట్టిస్తారట. బాండ్ పేపర్ రాసిచ్చి మరి మాకు ధర ప్లస్ ఒకవేళ పంట పండకపోయినా కానీ దానికి ఎంత నష్టపరిహారం ఉంటే అంత నష్టపరిహారం కూడా వాళ్ళు చెల్లించగలుగుతారు. ఇన్నేళ్లల్లా 1-2 మాటలు తప్ప ఇంతవరకు నష్టం అన్నదే తెలియదంటే చూడురిగా వ్యవసాయం ఎట్లా ఉరికిస్తున్నారో. అందరు కమిటీ మాట మీదికెళ్ళి నడిచి లాభాలు ఎన్కేస్తున్నారన్నట్టు.